హలో అండి, నమస్తే. మొదటి యూస్ఫుల్ టిప్. మన ఇంట్లో వైట్ చాక్ పీస్ కానీ కలర్ చాక్ పీసులు ఉంటాయి కదండి, వాటిలో కొన్ని తీసుకొని మంచి సువాసన వచ్చే కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ని ఇలా చాక్ పీసుల మీద వేసేయాలి. ఈ చాక్ పీసులు అనేవి పూర్తిగా నానిపోవాలండి. చాక్ పీసులు అనేవి వాటర్ వేసినప్పుడు తడిని త్వరగా పీల్చేసుకుంటుంది కాబట్టి కంఫర్ట్ ని వేసిన వెంటనే కూడా ఇలా తడిగా అయిపోతాయి. వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో ఆ ప్లేస్ లో, వాష్రూమ్ లో కానీ కబోర్డ్స్ లో కూడా అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా ఒక చాక్ పీస్ ని తీసుకొని కబోర్డ్ లో పెట్టినా కూడా మంచి సువాసన అనేది వస్తుందండి. షూ ర్యాక్ లో నుంచి కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అలాంటి ప్లేస్ లో ఇలా ఒక చాక్ పీస్ ని పెడితే చాక్ పీస్ లో కంఫర్ట్ ఉన్నంత సేపు వరకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. వేస్ట్ గా ఉన్న టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా మధ్యలోకి నైఫ్ తో కానీ లేదా సీజర్ తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ బ్రష్ ను ఇలా రివర్స్ లో పెట్టేసి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అతుక్కపోతుంది. గాజు సీసాలు కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, లోపల కింది భాగాన మనము చేయి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాం కదా, కొద్దిగా ఇలా గాజు సీసాలో లిక్విడ్ని వేసుకొని ఈ టూత్ బ్రష్తో కింది అడుగు భాగాన్ని కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. మీరు వాటర్ బాటిల్ని క్లీన్ చేసుకోవాలంటే దీనికి ఏదైనా స్టిక్ని పెట్టేసి కింది అడుగు భాగాన్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటుంది. ఎక్కువగా ఉన్న పేజెస్ని కానీ లేదా కొత్తగా ఉన్న బుక్స్ని ఓపెన్ చేసేటప్పుడు ఒక్కొక్క పేజీని తీసేటప్పుడు 2-3 పేజీలు రావటం లేదా పేపర్ అనేది సరిగా రాకపోవటం లాంటిది జరుగుతూ ఉంటుందండి. పేజీలు తీసే వేలికి ఇలా లూజ్గా రబ్బర్ బ్యాండ్ని వేసుకున్నాక మనము ఎంత లావుగా ఉన్న బుక్కునైనా లేదా కొత్తగా ఉన్న బుక్కును ఇలా ఈజీగా మన చేతికి కూడా అంటుకోకుండా పేపర్ని తీసేయచ్చు. దీంతో నోట్బుక్సే కదండి, మనము డబ్బులను లెక్క పెట్టాలంటే కొత్త నోట్స్ ఉంటాయి కదండి, 500 నోట్స్ కానీ 100 నోట్స్ అనేవి కొత్తగా ఉన్నప్పుడు వాటిని లెక్క పెట్టేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఫోన్ని చూసేటప్పుడు ప్రతిసారి చేతిలో పట్టుకొని చూసుకోకుండా ఛార్జింగ్ వైర్ ఉంటుంది కదండి, ఆ వైర్ని తీసేసి ఇలా ఛార్జర్ పెట్టే మధ్యలో పెట్టేసామనుకోండి, ఫోన్ అనేది కింద పడకుండా మనము ఎటంటే అటు ఈజీగా తిప్పుకొని కూడా చూసుకోవచ్చు. పిల్లలైనా మనమైనా ఇలా దూరం నుంచి ఫోన్ చూడాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఏదైనా వాల్కి కానీ లేదా వుడ్కి మనము మేకును బిగించాలంటే ఇలా చేత్తో కొట్టేసామనుకోండి, ఒక్కొక్కసారి చేతికి తగలటం కానీ మేకు అనేది జారిపోవటం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా దువ్వెన మధ్యలో పెట్టేసి మనము వాల్కి కానీ లేదా ఇలాంటి వుడ్కి మేకును బిగించేసామనుకోండి, చాలా ఈజీగా మన పని అనేది సులువైపోతుంది. వైట్ ప్లాస్టర్ కానీ ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, స్టార్టింగ్ పాయింట్ని తీయాలంటే ఇబ్బంది పడతాం కదా, ఇలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మన ఇంట్లో ఉండే సైడ్ పిన్స్ ఉంటుంది కదండి, దాన్ని ప్లాస్టర్కి స్టార్టింగ్ దాంట్లో పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ ఎప్పుడైనా మనకి ఇది కావాలన్నప్పుడు వెతకాల్సిన పని లేకుండా ఇలా స్టార్టింగ్లో పిన్స్ పెట్టేసాం కాబట్టి ఈజీగా తీసుకొని మళ్ళీ దాన్ని అక్కడనే పెట్టేసి ఎంతవరకు కావాలనో అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో చాలా రకాల ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయండి, అది అయిపోయిన వెంటనే పడేసాం కానీ దీన్ని ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో కొద్దిగా ఆయిల్ అనేది అలాగే ఉండిపోతుంది. మన ఇంట్లో ఉండే పచ్చిమిర్చిని కానీ టమాటా కానీ క్యాబేజీ కానీ ఏదైనా పర్వాలేదండి, కూరగాయలు అవి ఒక్కొక్కసారి మనము తర్వాత వండుకున్నాం అనుకోండి కొద్దిగా వాడిపోతాయి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వాడిపోతాయి. పచ్చిమిర్చి అయితే ఇలా తడి తగిలింది అనుకోండి, ఎక్కువగా పచ్చిమిర్చి అనేది పాడైపోతాయండి. ముందుగా పాడైపోయిన పచ్చిమిర్చిని అన్నిటినీ కూడా తీసేసి తర్వాత ఒక క్లాత్తో వీటిని తుడిచేసేయండి. తడి లేకుండా చూసుకున్నాక వీటిని ఆయిల్ ప్యాకెట్లో వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా పచ్చిమిర్చి అనేది 2 వారాలు కదండి, 3 వారాలైనా కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. ఎలాంటి వైర్లైనా ఇలా సీజర్తో కట్ చేసామనుకోండి, లోపల ఉన్న సన్న తీగలు కూడా కట్ అయిపోతాయండి. అలా కాకుండా మన ఇంట్లో నైఫ్ కానీ ఇలాంటి కట్ చేసేది ఏదైనా ఉన్నప్పుడు లోపటి వరకు కాకుండా ఇలా పైన మాత్రమే రౌండ్గా కట్ చేసుకోవాలి. దీనికి కట్ చేసుకున్న పై భాగంలో ఇలా మధ్యలో కట్ అయినట్టు ఉంటుందండి, దాంట్లో ఈ వైరును గట్టిగా ఇలా పెట్టేసి కట్ చేసుకున్నాం అనుకోండి, తీగలు అనేవి తెగకుండా ఓన్లీ పైన వైరు మాత్రమే కట్ అయిపోతుంది. ఈ టిప్తో వైర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, మన పని కూడా చాలా సులువైపోతుంది. సింగిల్ కీస్ ఉంటాయండి, మనము ఏదైనా మేకుకు వేద్దామన్నా వేయరాకుండా ఇబ్బంది పడతాం కదా, లేదా బ్యాగ్లో వేసుకున్నా కూడా అస్సలు దొరకదండి, వెతకాల్సిన పని అయితే ఉంటుంది.
మాస్క్ యొక్క థ్రెడ్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఈ థ్రెడ్ని ఈ కీ మధ్య హోల్లో నుంచి తీసి ముడి వేసుకున్నాం అనుకోండి, మనము ఏదైనా మేకుకు వేసుకోవడానికి కానీ లేదా హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా కూడా వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని వాడవచ్చు. ఈ టిప్స్లో మీకు ఒక టిప్ నచ్చినా కూడా ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, దువ్వెనలో జిడ్డు పట్టకుండా మనము ప్రతిసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుంది. ఇలా ట్యాప్ కింద ఈ దువ్వెనను పెట్టేసి పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ దువ్వెనలు అనేవి చాలా నీట్గా క్లీన్గా తయారవుతాయి. వీటి కోసం లిక్విడ్లను కానీ పిండిని కానీ పౌడర్ని కానీ యూజ్ చేయాల్సిన పని కూడా లేదండి. సింపుల్గా క్లీన్ కావాలంటే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. టీ తాగే పేపర్ కప్స్ ఉంటాయి కదండి, నేను ఒక పేపర్ కప్ ని తీసుకున్నాను. కింది అడుగు భాగాన్ని పూర్తిగా తీసేయాలి. ఒక బెలూన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మాత్రమే ఇలా సీజర్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న కింది భాగాన్ని మాత్రమే మనము కట్ చేసిన పేపర్ కప్పుకి వేసేయాలి. ఈ బెలూన్ అనేది ఊడిపోకుండా ఉండటానికి దీని చుట్టూ కూడా ఒక ప్లాస్టర్ని 2-3 టైమ్స్ పాటు చుట్టేసేయండి. బెలూన్ కింది భాగాన్ని ఇలా ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్న తర్వాత కప్పును ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత చిన్న చిన్న పేపర్స్ ఉంటాయి కదండి, పిల్లలు రాసిన నోట్బుక్ పేపర్స్ కానీ లేదా చెమ్కీలు కానీ ఏవైనా సరేనండి, వేస్ట్గా ఉన్న పేపర్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పేపర్స్ అన్నిటినీ కూడా ఇలా పేపర్ కప్పులో వేసుకొని కింద బెలూన్కి ముడి వేసాం కదండి, ఆ ముడి పట్టుకొని ఇలా కొద్దిగా సాగదీసి వదిలేసామనుకోండి, దాంట్లో ఉండే పేపర్స్ అన్నీ కూడా బయటికి వచ్చేసాయి. పిల్లలు కానీ లేదా బర్త్డే ఫంక్షన్స్ పార్టీస్ అయినప్పుడు ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, డబ్బులు ఖర్చు పెట్టకుండా పిల్లలైనా మనమైనా ఎంజాయ్ చేయవచ్చు. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, ముందుగా కట్ చేసుకున్న బెలూన్ ఉంది కదండి, దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా వన్ సైడ్ మాత్రమే కట్ చేసుకున్న ఇలా సాగదీసామనుకోండి, మనము దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అగరబత్తి ప్యాకెట్స్ కానీ కవర్స్ కానీ చిన్న చిన్న బ్రూ ప్యాకెట్లు కానీ లేదా సాంబార్ పొడి ప్యాకెట్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చి కట్ చేసుకున్న బెలూన్ ఉంది కదండి, దానికి వేసామనుకోండి అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటుంది. ఫైల్ పేపర్ని తీసుకొని కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ఫైల్ పేపర్ని రౌండ్గా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఒక 3 కానీ 4 కానీ ప్రిపేర్ చేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఇలాంటి వైట్ కలర్ ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాంట్లో వాటర్ని నింపేసేయండి. ఒక హాఫ్ వరకు నింపేసుకున్నాక ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఫైల్ పేపర్స్ని అందులో వేసేయండి. వేసేసి ముడి కట్టేసిన తర్వాత దారంతో కానీ లేదా ఇంతకు ముందు చూపించిన మాస్క్ థ్రెడ్తో కానీ కట్టేసి విండోకి కానీ కబోర్డ్స్కి కానీ కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా ఫైల్ పేపర్ని పెట్టేసామనుకోండి, వీటికి భయపడి ఆ చోట బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలకే తిరిగాయండి. సోప్ బాక్స్లో సోప్ను పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి తడి అనేది ఆరక ఇలా సోప్ అనేది పూర్తిగా అరిగిపోతుందండి. అంతేకాకుండా సోప్ బాక్స్కి కూడా అంటుకుంటుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఏర్పడుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ మీద సోప్ని పెట్టేసామనుకోండి, తడినంతా కూడా ఇది పూర్తిగా పీల్చేస్తుంది. వర్షాకాలంలో చేతిలో కానీ బ్యాగ్లో కానీ అంబ్రెల్లను ఇలా నీట్గా సర్దుకున్న తర్వాత వాటికి వచ్చిన స్టిక్నెస్ అనేది పూర్తిగా పోయినప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ను వేసి ఈ అంబ్రెల్లను ఇలా నీట్గా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఒక ప్లాస్టిక్ బౌల్ని తీసుకొని చిల్లీ వెనిగర్ కానీ వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా వేసేయండి. ఈ రెండింటిని కలిపేసిన తర్వాత ఒక క్లాత్ని తీసుకొని ఈ క్లాత్ని ఈ వాటర్లో తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ ఉంటుంది కదండి, వెనిగర్ అలాగే టూత్ పేస్ట్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి జిడ్డు మరకలైనా క్లీన్ అవటమే కాకుండా ఫ్రిడ్జ్ డోర్ అనేది మంచి సువాసనతో పాటు షైనింగ్లోకి కూడా వస్తుంది. బాత్రూమ్ డోర్ పైన సోప్ మరకలు వాటర్ మరకలు పడి తెల్లగా తయారైపోయినప్పుడు ఈ వాటర్ని ఇలా క్లాత్ పైన వేసి ఈ వాష్రూమ్ డోర్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా క్లీన్ అయిపోతాయి. అప్పుడు డోర్ అనేది నీట్గా కనబడుతుంది. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఈ కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, దాన్ని పడేయకుండా పైన ఉన్న ఈ పీచునంతా కూడా ఇలా గ్రేటర్తో తీసేయండి. పప్పులను స్టోర్ చేసుకునే బాక్స్లో స్పూన్స్ కానీ గిన్నెలను వాడకుండా ఇలా కొబ్బరి చిప్పలను వాడామనుకోండి,
పప్పు అనేది పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్స్లో మనము సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మందంగా ఉండే 2 kg కవర్స్ కానీ 5 kg కవర్స్ వస్తాయి కదండి. దాన్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పై భాగాన కొద్దిగా మలుచుకొని ఇలా రౌండ్గా కానీ లేదా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పట్టుకోవడానికి హ్యాండిల్ మాదిరిగా బాగుంటుందండి. మామూలు కవర్లో మనము కూరగాయలను కానీ దేన్నైనా స్టోర్ చేసుకోవడం కంటే ఇలా మందంగా ఉన్న కవర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, కూరగాయలు అనేవి త్వరగా పాడవకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, కొందరి ఇంట్లో బెడ్స్ అనేవి డిజైన్ మాదిరిగా కానీ ఇలా సింపుల్గా ఉన్నప్పుడు దానిపై డస్ట్ పడుతుంది కదండి. క్లాత్ కంటే ఇలా వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని దానిపై పడ్డ డస్ట్ని అంతా కూడా ఇలా మాస్క్తో క్లీన్ చేసుకోవాలి. లేదంటే కొద్దిగా కొబ్బరి నూనెను ఈ మాస్క్ అప్లై చేసి మనము ఇలాంటి బెడ్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, మంచి షైనింగ్లోకి వస్తాయి, డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు మురికి అయితే అస్సలకే పోవటం లేనప్పుడు లేదా కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేస్తేనే నీట్గా అవుతాయండి. ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో వేసినా కూడా ఆ మురికి అనేది అస్సలకే పోదు కదా. ఇలా కాలర్పై ఉండే మురికిని కూడా ఈజీగా తొలగించుకోవాలి అంటే అంతే కదండి, తెల్ల బట్టలలో ఉండే మురికి పోవటమే కాకుండా చిన్నపిల్లలకు కూడా వాళ్ళ డ్రెస్ మురికిగా తయారవుతుంది కదండి. అలాంటి వాటన్నిటిని కూడా ఇలా వాషింగ్ మిషన్లో వేసేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా మాత్రమే ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకొని కలిపేసుకోవాలి. డైరెక్ట్గా వేసామనుకోండి పేస్ట్ అనేది పూర్తిగా కలిసిపోదు. ఇలా వాటర్లో కలిపేసిన తర్వాతనే మనము ఈ వాషింగ్ మిషన్లో వేసేయండి. ఈ వాటర్ని లిక్విడ్ వేసే దాంట్లో కానీ లేదా డైరెక్ట్గా ఇలా బట్టలలో కూడా వేసేయచ్చు. ఇలా వాషింగ్ మిషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బట్టలలో ఉండే మురికిని చూపించాను కదండి. కాలర్పై ఉండే మురికిని మనము చేత్తో వాష్ చేయకుండానే ఇలా కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేయటం వలన బట్టలలో ఉండే మురికి అనేది ఈజీగా తొలగిపోతుందండి. మనము చేత్తో కూడా వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు. తెల్ల బట్టలైనా ఎలాంటి బట్టలైనా సరేనండి, వాటిలో మురికి అనేది ఈజీగా తొలగించుకోవాలి అంటే ఇలా కొద్దిగా వాటర్లో కలిపిన కోల్గేట్ పేస్ట్ని వేసేయండి. స్పాంజ్ స్క్రబ్బర్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో ఇలా కట్ చేసుకున్నాక విండోస్ కానీ స్లైడింగ్ డోర్ని సైజుని చూసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుందండి. దీంట్లో పడ్డ డస్ట్ అంతా కూడా క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఇలా స్పాంజ్ స్క్రబ్బర్తో ఒకేసారి ఇలా అనేసామనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇంట్లో ఇలా పూలతోటి డెకరేషన్ చేసుకున్నప్పుడు కొన్ని వాటర్ని వేసి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్ని కానీ లేదా ఆస్పిరిన్ ట్యాబ్లెట్ దొరుకుతుందండి. అది పువ్వులను ఒక 4-5 డేస్ పాటు చాలా ఫ్రెష్గా ఉంచుతాయి. ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్కి 4 సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఇలాంటి ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు. పిల్లల యూనిఫామ్స్ బట్టలపైన ఇంకు మరకలు కానీ పెన్ను మరకలు, మన ఇంట్లో ఉండే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, ఇలా పర్ఫ్యూమ్ని ఇంకు మరకలపై స్ప్రే చేసిన ఏదైనా పాత క్లాత్ని తీసుకొని ఈ మరకలపై ఇలా గట్టిగా రుద్దేసేయాలండి. ఇలా రుద్దటం వలన ఆ ఇంకు మరకలు అనేవి కొద్దిగా తొలగిపోతాయి. ఆ తర్వాత మనము సోప్తో కానీ లేదా వాటర్ కింద ఇలా గట్టిగా అనేసామనుకోండి, ఆ ఇంకు మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఒక బౌల్లోకి కొన్ని వాటర్ని వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసే కంఫర్ట్ ఉంటుంది కదండి, మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంఫర్ట్ని వేస్తున్నాను. దానితో పాటు కర్పూరం బిళ్ళలను కూడా వేసి ఇలా వాటర్ అంతా షేక్ చేసిన తర్వాత మనము ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి. మనం వేసిన కంఫర్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఇలాంటి కర్టెన్స్ ఉంటాయి కదండి, డోర్ కర్టెన్స్ కానీ లేదా విండో కర్టెన్స్కి మనము ఇలా స్ప్రే చేసామనుకోండి, ఆ రూమ్ అంతా కూడా 24 అవర్స్ అనేది మంచి సువాసన అనేది వస్తుంది. కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజ్ వాటర్ బాటిల్ని తీసుకొని మిడిల్ భాగాన్ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాలండి. చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి.
దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. చపాతీలు చేసుకునేటప్పుడు గోధుమ పిండిని ఇలా ముద్దలాగా తయారు చేసుకుంటాం కదా, పూరీలు చేసేటప్పుడు చిన్న చిన్న బాల్స్ తయారు చేసుకుంటాం కదండి. దానికోసం మనము ఇలా ఒక గ్లాస్ని బోర్లించి దాంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా తింపేసామనుకోండి, మనకి చిన్న చిన్న బాల్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా పిల్లలు చూపించినా కూడా ఈజీ ట్రిక్లో మనము ఎన్నైనా చేసేయచ్చు. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు తెల్ల బట్టలు కానీ ఇలా కాలర్పై ఉండే మురికినిలో బట్టలన్నీ వేసిన తర్వాత వాషింగ్ మిషన్లో వాడే లిక్విడ్ని కానీ సర్ఫ్ని కానీ మీరు ఏదైనా వాడవచ్చు. కంఫర్ట్ని కూడా కొద్దిగా వేస్తున్నానండి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఏవైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 3 ట్యాబ్లెట్స్ని తీసుకున్నాను. వీటిని బట్టలలో కానీ లిక్విడ్లో కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. ఇలా వేయటం వలన ట్యాబ్లెట్స్లో నుంచి వచ్చే స్మెల్ అనేది బట్టలకు కూడా వస్తుంది అని అనుకుంటారు, కానీ అస్సలకే రాదండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కానీ ట్యాబ్లెట్ల వాసన కూడా రాదు. అనేది త్వరగా పోవాలంటే ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని వేసి చూడండి. బట్టలు అనేవి పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. తెల్ల బట్టలు కానీ కాలర్పై ఉండే మురికి కానీ ఎలాంటి బట్టలైనా సరేనండి నీట్గానే తయారవుతాయి. టిప్స్తో మన పనులన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది త్వరగా డస్ట్ పడకుండా ఉండాలి అంటే ఇలా పై భాగాన మనము కొబ్బరి చిప్పను కరెక్ట్ సైజు చూసి ఇందులో పెట్టేసామనుకోండి, లోపల అస్సలకే డస్ట్ పడదండి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువవుతుంది. దీనివల్ల మిక్సీ కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉండదు. ఇంట్లో ఉండే స్పెట్స్ కానీ స్మార్ట్ వాచ్లు ఉంటాయి కదండి, వాటికి లైన్స్ కానీ డస్ట్ అనేది ఎక్కువగా పడినప్పుడు ఇలాంటి మెత్తటి క్లాత్ పైన కొద్దిగా వ్యాస్లైన్ అప్లై చేసి ఈ వాచ్ని స్పెట్స్ని మనము 2 వైపులా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా అద్దం అనేది ఇలా షైనింగ్లోకి వస్తుంది. దీనిపైన పడ్డ డస్ట్ కూడా పూర్తిగా పోతుంది. నెయిల్స్కి మనము ఇలా ఏదైనా కలర్ నెయిల్ పాలిష్ వేసినప్పుడు సైడ్లో కూడా నెయిల్ పాలిష్ అనేది పడుతుందండి. అప్పుడు దాన్ని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది కదా. ఎప్పుడైతే మనము నెయిల్ పాలిష్ని నెయిల్స్కి పెట్టుకునే సమయంలో కొద్దిగా వ్యాజ్లైన్ని తీసుకొని నెయిల్స్ చుట్టూ కూడా అప్లై చేయాలి. దీనివల్ల నెయిల్ పాలిష్ అంటినా కూడా చాలా త్వరగా మనము క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, మనము నెయిల్ పాలిష్ని ఇలా వ్యాజ్లైన్ పైన అప్లై చేసినా కూడా అస్సలకే అంటుకోదండి. క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ వ్యాజ్లైన్ని అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి మీకు తేడా ఈజీగా కనబడుతుందండి. ముందుగా వ్యాజ్లైన్ని అప్లై చేయని దానిపైన ఇలా క్లాత్తో క్లీన్ చేస్తే అస్సలకే పోలేదండి. షైనింగ్ కూడా అలాగే ఉంది. వ్యాజ్లైన్ అప్లై చేసిన దానిపైన మనం నెయిల్ పాలిష్ వేసినా కూడా అస్సలకే కనిపించదు, త్వరగా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన టాబ్లెట్ షీట్ని తీసుకొని కర్రతో మీరు ఇలా సమానంగా చేసుకోవాలండి. గట్టిగా ప్రెస్ చేసామనుకోండి లెవెల్గా అవుతుంది. తర్వాత దీన్ని ఏదైనా సిరప్స్ ఉంటాయి కదండి, పగిలిపోయే గాజు సీసాలు ఉంటాయి కదండి, ఇలాంటి సిరప్స్కి మనము ఈ ట్యాబ్లెట్ షీట్ని ఇలా రౌండ్గా చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసామనుకోండి, బయటకి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళడానికి కానీ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా దీంట్లో ఉండే సిరప్ అనేది కింద పడిపోకుండా ఉంటుంది. ఆ సీసా కూడా పగిలిపోకుండా ఇలా జాగ్రత్తగా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంఫర్ట్ కానీ 10 రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా పిన్నిస్తో 2 వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వాష్రూమ్లో నుంచి వస్తుంది. కిచెన్లో వంట కోసం సిలిండర్ని ఇలా ఒక దగ్గర పెట్టేసాం అనుకోండి, కింద అంతా కూడా సిలుము పట్టేసి మరకలుగా తయారవుతుంది. మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అంతే కదండి, ఎక్స్ట్రా సిలిండర్ ఉన్నప్పుడు కూడా మనము ఇలా ఒక పక్కన పెట్టేస్తాం కదా, మరకలు అనేవి ఫ్లోర్కి పడకుండా ఉండాలి అంటే ఒక సోప్ని తీసుకొని ఇలా అడుగు భాగాన సోప్నంతా కూడా రౌండ్గా రుద్దేసేయండి. దీనివల్ల సిలుము అనేది కింద పట్టకుండా సిలిండర్ అనేది పాడవకుండా ఇలా ఫ్లోర్ పైన
6 నెలలు పెట్టినా సరేనండి కింద మరకలు అనేవి అస్సలకే ఏర్పడకుండా ఉంటాయి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొబ్బరి చిప్పను కానీ లేదా మట్టి ప్రమిదనైనా తీసుకోండి. కాఫీ పొడి ఉంటుంది కదండి, ఆ కాఫీ పొడిని ఇలా కొద్దిగా వేసుకొని 2-3 లవంగాలను అలాగే దాల్చిన చెక్క ఉంటుంది కదండి, దానిని కూడా ఈ కాఫీ పొడిలోనే వేసుకోవాలి. 2 వత్తులను వేసి మన ఇంట్లో ఉండే వేప నూనె కానీ లేదా ఇలా మనము దీపారాధనకు యూజ్ చేసే ఆయిల్ని వేసుకొని మనము వెలిగించామనుకోండి, దోమలు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకున్నామనుకోండి, దోమల బెడద అనేది అస్సలకే కనిపించదు. ఈ లవంగాలు దాల్చిన చెక్క ఘాటైన వాసనకు దోమలు అనేవి ఇంట్లో నుంచి పారిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.